శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రుక్మిణీ వివాహ వృత్తాంతం. శ్రీనారాయణుడు ఇట్లా చెప్పెను. ఇట్లా అన్నాడు. విదర్భ రాజేంద్రుడు మహాబలపరాక్రమాలు కలవాడు. విదర్భ దేశంలో పుణ్యాత్ముడు, సత్యశీలుడు, భీష్మకుడని ఆయన పేరు. ఆ రాజు నారాయణుని అంశం. అన్ని సంపదలు ఇచ్చేవాడు, ధర్మిష్ఠుడు, పెద్దవాడు, వరిష్ఠుడు, పూజింపనీయుడు. అతని కన్య మహాలక్ష్మి. ఆమెకు రుక్మిణి అని పేరు. స్త్రీలలో శ్రేష్ఠురాలు, చాలా అందగత్తే, రమ్యమైనది లక్ష్మి. స్త్రీలలో పూజించబడినది నవ యవ్వనవతి, రత్నాభరణాలతో అలంకరించబడినది, కాల్చిన బంగారం వంటి రంగు కలది, తేజస్సుతో వెలిగిపోతున్న స్త్రీ సతి. ఆమె శుద్ధ సత్వస్వరూపురాలు, సత్యశీలురాలు, పతివ్రత, శాంతురాలు, మిక్కిలి బ్రహ్మచర్యాది తపక్లేశాన్ని ఊర్చినది, అత్యంత మంచి గుణాలు కలది. ఇంద్రుని భార్య, వరుణుని భార్య, చంద్రుని భార్య, రోహిణి, కుబేరుని భార్య, సూర్యుని భార్య, స్వాహ, శాంత, కళావతి, ఇంకను ఇతరులైన రమణీయమైన స్త్రీలలో శ్రేష్ఠురాలు, చాలా మనోహరమైనది, యువతి, లజ్జతో తల వంచుకుని ఉంటున్నది, శుభ్రాలు. సువ్రతుడు, ధర్ముడు, ధర్మశీలుడైన భీష్మక మహారాజు త్వరగా ఆలోచించి కూతుర్ని, కొడుకులను, బ్రాహ్మణుని, పురోహితులను చేరబిలిచి, నా కూతురు వివాహయోగ్యురాలైంది, పెరుగుతున్నది, మనోహరంగా ఉండున్నది. నా కూతురు కొరకు వరుడుగా తగిన వాణ్ణి, శ్రేష్ఠుని వరుణుగా ఎవరిని ఎంచుకోవాలి? మునిపుత్రున, దేవపుత్రున, రాజేంద్రసుతున, కోరదగిన వాడెవరు? నవయవనమందున యోగ్యుడైన వరుణు త్వరగా చూడుడు. అతడు ధర్మశీలుడు, సత్యసంధుడు, నారాయణ పరాయణుడు, వేదాంగాలు ఎరిగినవాడు, పండితుడు, సుందరుడు, శుభుడు, శాంతుడు, దాంతుడు, క్షమాశీలుడు, గుణవంతుడు, చిరకాలం జీవించేవాడు, గొప్ప కులంలో పుట్టినవాడు, అంతటా పేరుగలవాడై ఉండాలి. రాజపుత్రుని చేసిన వాడు రణశాస్త్ర విశారదుడు, మహారథుడు, ప్రతిపమ్మనకు తగినవాడు, యుద్ధంలో తలమానికంగా ఉండువాడు కావలను. దేవపుత్రుని చేసిన దేవుడు మంచి గుణవంతుడు కావలను. మునిపుత్రుని చేసిన అతడు 4 వేదములందు విశారదుడై ఉండి చక్కగా మాట్లాడువాడు, విచారం తెలిసినవాడు, సిద్ధాంతములందు ఆరితేరినవాడు కావలనని పలికెను. ఆ నృపేంద్రుని మాట విని మునిసుతుడు వేదాంగ పారగుడు, ఆప్తుడు, మంచి వక్త, విజ్ఞుడు, ధర్మమెరిగిన వాడు, కులపురోహితుడు, భూమిపై అన్ని తత్వాలు ఎరిగినవాడు, అన్ని పనుల్లో ఆరితేరిన వాడైన గౌతముని కుమారుడైన శతానందుడు రాజుతో, ఓ రాజేంద్ర, నీవు ధర్మజ్ఞుడివి, ధర్మశాస్త్ర విశారదుడివి. వేదంలో చెప్పబడ్డ ప్రాచీనమైన ఆఖ్యానం చెబుతాను విను. భూభారం తగ్గించుట కొరకు నారాయణుడు స్వయంగా భూమిపై వసుదేవసుతునిగా అవతరించెను. శ్రీమంతుడు, పరిపూర్ణతముడు, ప్రభువు, విధాతకు విధాత, బ్రహ్మ, ఈశుడు, శేషుడు, వీరుచే నమస్కరించబడువాడు, జ్యోతిస్వరూపుడు, పరముడు, భక్తులను అనుగ్రహించుట కొరకు రూపమెత్తినవాడు, పరమాత్మ, ప్రాణులన్నింటికన్నను ప్రకృతి కన్నా పరుడు, నిర్లిప్తుడు, నిరీహుడు, అన్ని కర్మలకు సాక్షి, పరిపూర్ణతముడైన అతనికి కన్యనిచ్చిన నీ 9 పితరులతో సహా గోలోకానికి చేరుతావు. కన్యనిచ్చి పైలోకంలో సారూప్య ముక్తిని పొందుము. ఇక్కడి అందరికీ పూజుడవై విశ్వగురువుకు గురువు కమ్ము. నీ సర్వస్వం దక్షిణగా ఇచ్చి మహాలక్ష్మైన రుక్మిణిని సమర్పణ చేయుము. జన్మఖండనం చేసుకునము. ఓ రాజా, ఈ సంబంధం బ్రహ్మ రాసినది, అందరికీ ఇష్టమైనది. ద్వారకా నగరం అందున్న కృష్ణునికై త్వరగా బ్రాహ్మణుని పంపము. అందరికీ నచ్చిన శుభక్షణాన్ని త్వరగా నిర్ణయించము. భక్తులను అనుగ్రహించట కొరకు విగ్రహ రూపుడైన పరమాత్మను తెచ్చి ధ్యానానికి అనిరోధ హేతువైన ఉత్తమమైన నిత్య దేహాన్ని పొందుము. దృష్టి పడినంత మాత్రానే జన్మకర్మ ఖండనం చేకూర్చుకొనుము. ఓ నృప, 4 వేదాలు, సజ్జనులు, దేవతలు ఆయన తెలుసుకోలేరు. సిద్ధేంద్రులు, మునీంద్రులు, బ్రహ్మాది దేవతలు తనని ధ్యానిస్తారు. ధ్యానంతో పవిత్రులైన యోగుల ఆ పరమాత్మను గుర్తెరుగరు. సరస్వతి జడురాలైనది. వేదముల శాస్త్రములన్నీ 1000 తలలు గల శేషుడు, 5 తలలు గల సదాశివుడు, 4 తలల బ్రహ్మ కుమారుడు, కార్తికేయుడు, ఋషులు, మునులు, భక్తులు, పరమ వైష్ణవులు ఆ పరమాత్మను స్తుతించుటకు అసమర్థులు. ఆ పరమాత్మ యోగులకు ధ్యానం వలన కూడా లభించడు. ఓ మహారాజా, నేను పిల్లవాడను, అతని గుణాల గురించి ఏమి చెప్పగలను అని చెప్పాను. ఈ విధంగా అన్న శతానందుని మాటలు విని రాజముఖం వికసించింది. వేగంగా లేచి ఆయన్ను కౌగిలించుకొనెను. రాజు రకరకాల రత్నాలు, బంగారం, వస్త్రాలు, రత్నభూషణాలు ఆయనకిచ్చెను. ప్రసాదంతో సుముఖుడైన రాజు హెచ్చుగా దానంగా శ్రేష్టమైన ఏనుగు, గుర్రం, గొప్ప మన్నులతో చేసిన రథం, రమ్యమైన రత్నసింహాసనం, అట్లే అధికంగా ధనం, అన్ని పంటలు గలదాన్ని, ఎల్లప్పుడూ వర్షపు నీరిచ్చు శుభమైన దున్నకనే పండు పూజ్యమైన భూమిని, అన్ని విధాలా ప్రశంసించదగిన గ్రామాన్ని ఇచ్చెను. ఇంతలో రాకుమారుడైన రుక్మి భీష్మక మహారాజు నిర్ణయం అంగీకరించక కోపగించెను. కోపంతో వణుకుచూ అధర్మంతో కూడి ముఖం, కన్నులు ఎర్రబడగా సభలో ఒక చోట స్థిరంగా ఉండక లేచి అందరూ సభాసదుల ఎదుట నిలిచి తండ్రితో, బ్రాహ్మణునితో
ఓ రాజేంద్ర, మితమైన యథార్థమైన ప్రశంసించదగిన నా మాట వినము. లోభులు, క్రోధులు, భిక్షకుల మాటలు విడిచిపెట్టము. నర్తకుల, వైశ్యుల, భట్టుల, యాచకుల, కాయస్థుల మాట వినవద్దు. భిక్షకుల మాట ఎల్లప్పుడూ అసత్యమే. కూర్చేతార్పు వారి నటకుల, స్త్రీలుబ్ధుల, కాముకుల, దరిద్రుల, మూర్ఖుల మాటలు వినవద్దు. వారి మాటలు ఎప్పుడూ పొగడ్తపూర్వకంగా ఉండును. ఓ మహాబాహో, రాజేంద్రుడైన కాలయవనుని భయంతో దూరంగా చంపి కృష్ణుడు ఉపాయంగా వాని ధనాన్ని హరించెను. యవనుని ధనంతో కృష్ణుడు ద్వారకలో ధనవంతుడయ్యాడు. జరాసంధుని భయం వల్లనే సముద్రంలో గృహం నిర్మించుకున్నాడు. జరాసంధుని వంటి వారిని నోరుగొని క్షణకాలంలో అవలేలుగా నేనొక్కడిని చంపుటకు సమర్థుణ్ణి. ఇతర రాజుల గురించి చెప్పినది ఏమున్నది? దూర్వాసుని శిష్యుని నేను, రణశాస్త్రమందు విశారదుణ్ణి. ఓ భీష్మక, అందువల్ల విశ్వమంతటినీ సంహరించుటకు నేను సమర్థుణ్ణి. నాతో సమానమైన వాడు పరశురాముడు. శిశుపాలుడు నాకు స్నేహితుడు, బలవంతుడు, సూర్యుడు. అతడు స్వర్గాన్ని జయించుటకైనా సమర్థుడు. మహేంద్రుని అతని గణములతో సహా ఒక్క క్షణంలో జయించుటకు నేను సమర్థుడిని. నృప, యుద్ధంలో జరాసంధుని జయించి అట్లే దుర్బలుడైన యోగిని జయించి కృష్ణుడు అహంకారంతో ఉన్నాడు. బుద్ధిలో తనను వీరునిగా భావించుకుంటున్నాడు. ఒకవేళ మన వద్దకు వివాహం చేసుకోవాలని కోరిక ఉండి వచ్చిన క్షణంలో అతన్ని యమమందిరానికి పంపిస్తాను. నందుడు వైశ్యుడు, ఆ గోరక్షకుడు వానికి, ఆ జారునికి సాక్షాత్తు గోపికల గోపాలుర ఇంగిలి తిన వానికి దేవతలకు యోగ్యమైన రుక్మిణిని కన్యను ఇచ్చట కొరకు ప్రయత్నిస్తున్నావు. భిక్షకుడైన బ్రాహ్మణుని మాట ప్రకారం ఇవ్వదలసితివి. ఓ రాజేంద్ర, గొంతెత్తి చెప్పిన వాని మాట ప్రకారం ఇవ్వదలుస్తున్నావు. నీవు బుద్ధిహీనుడవు. కృష్ణుడు రాజపుత్రుడు కాదు, మంచి కుమారుడైన శిశుపాలునికి బలంతో రుద్రుని సంతోషపరిచిన గజేంద్రుడు తనయునికి నీ కూతురునిమ్ము. ఓ నృప, అనేక దేశములందున్న రాజులకు ఆహ్వానం పంపుము. బంధువులను, మునీంద్రులను పత్రిక ద్వారా వేగంగా ఆహ్వానించము. అంగ, కళింగ, మగధ, సౌరాష్ట్రం, శ్రేష్టమైన వల్కలం, రాటం, ఉత్తమ శ్రేష్టమైన వంగం, ఘూర్జరం, పేఠరం, మహారాష్ట్రం, విరాటం, ముద్గలం, మృంగకం, భల్లకం, గల్లకం, ఖర్వం, దుర్వం ఆయా దేశాలకు బ్రాహ్మణుని పంపించము. 1000 నీతి కాలువలు, 1000 తేనె కాలువలు, 1000 పెరుగు కాలువలు, 1000 పాల కాలువలు, 500 నూనె కాలువలు, 2 లక్షల బెల్లం కాలువలు, 100 రాసుల శర్కర, దీనికి 4 గింతలు ఎక్కువ మధురాన్న రాసులు, యవల గోధుమలు, వీని పొడిపిండి రాసుల 100, అటుకుల రాసుల 1,00,000, దీనికి 4 గింతలు ఎక్కువ అన్నరాశి, 1,00,000 గోవులు, 2 లక్షల హరణంలో వీరిని పంపవలను. కుందేళ్లు 4 లక్షలు, తాబేళ్లు కూడా 100, అటుకుల రాసులు 1,00,000, దీనికి 4 గింతలు ఎక్కువ అన్నరాశి, 1,00,000 గోవులు, 2 లక్షల హరణములు, కుందేళ్లు 4 లక్షలు, తాబేళ్లు కూడా అన్ని 10 లక్షల మేకపోతులు, గొర్రెలు వానికి 4 గింతలు. పర్వమందు గ్రామదేవతకు భక్తితో బలిచ్చి వీని మాంసమును వండి భోజనానికి ఏర్పాటు చేయము. ఓ రాజా, వ్యంజనముల సామాగ్రిని పరిపూర్ణం చేయమని చెప్పగా ఆ మాట విని రాజేంద్రుడు పురోహితునితో తన మంత్రితో కూడి త్వరగా ఆహ్వానాలు పంపెను. యోగ్యుడైన కోరతగిన బ్రాహ్మణుని ద్వారకకు పంపెను. అందరికీ ఇష్టమైన శుభలగ్నం ఏర్పరచను. రాజు త్వరగా ఆనందంతో సంభారములు కూర్చుకొని కొడుకు ఆజ్ఞతో అందరికీ ఆహ్వానం పంపెను. సుధర్ముడైన విప్రుడు ఉగ్రసేన రాజు వద్దకు వచ్చి రాజులు దేవతల మధ్య కూర్చున్న రాజుకు మంగళకరమైన పత్రిక ఇచ్చెను. సుమంగళమైన పత్రాన్ని గురించి విని రాజముఖం వికసించింది. ఆనందంతో రాజు బ్రాహ్మణులకు 1000 సువర్ణాలు ఇచ్చెను. ద్వారకలో అంతటా దుందుబుని మోగింపచేసిరి. దేవతలను, మునులను, రాజులను, జ్ఞాతులను, బంధువులను, భట్టులు, భిక్షులు అందరికీ ఆదరంగా భోజనం పెట్టించెను. రాజు శ్రీకృష్ణునికి మంచి వేషధారణ చేయించెను. చాలా అందమైన, సాటిలేని, ముల్లోకాల్లో దుర్లభమైన యాత్రను, జగత్తుకు శ్రేష్టమైన కోరదగిన యాత్రను చేయించుటకు ఏర్పాట్లు చేయించెను. రమ్యమైన వేద మంత్రాలతో మనోహరమైన మహేంద్రమందు తొలుత బ్రహ్మ సావిత్రి సహితుడై రథంలోనికి వెళ్ళను. మహానందంతో భవానితో కలిసి భవుడు స్వయంగా రథస్థుడైపోయెను. శేషుడు, సూర్యుడు, ప్రసిద్ధుడైన గణేశుడు, మహేంద్రుడు, చంద్రుడు, వరుణుడు, పర్వతుడు, కుబేరుడు, యముడు, వహ్ని, ఈశానుడు వీరందరూ ఆనందంతో వెళ్ళిరి. 3 కోట్ల దేవతలు, 6 కోట్ల మనులు, 3 లక్షల ఏనుగులు, 3 లక్షల తెల్లగొడుగులు వెళ్ళినవి. నక్షత్రాల్లో చంద్రుని వలె ఉగ్రసేన మహారాజు ప్రకాశించెను. బలవంతుడైన బలరాముడు, వసుదేవుడు, ఉద్ధవుడు, నందుడు, అక్రూరుడు, సాత్యకి, గోపాలుడు, యాదవేంద్రులు, చంద్రవంశం వారు అందరూ బయలుదేరి. దుర్యోధనుడు మొదలగు ధృతరాష్ట్రుని కొడుకులందరూ, యుధిష్ఠిరుడు, భీముడు, ఫల్గునుడు, నకులుడు, సహదేవుడు అని ఈ 5 పాండవులు, యానములపై భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మహాబలుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శకుని, శల్యుడు వీరందరూ ఆనందంగా బయలుదేరి.
3 కోట్ల భటులు, 100 కోట్ల బ్రాహ్మణులు, 1000 మంది సన్యాసులు, 2000 మంది యతులు, బ్రహ్మచారులు, క్రోధము జయించిన అవధూతలు 2000, 1000 కలువపూలు, 1000 మంది మాలాకారులు, విచిత్రములు, రకరకాల శిల్పకారులు, వాయిద్యాలు, లక్ష నర్తకులు, గంధర్వులు, గాయకులు 1,00,000 మంది వెళ్ళిరి. నారద, ఆ కల్పమందు గంధర్వుల వృద్ధి ఉన్నది కదా, 70 మంది స్త్రీలతో నీవు వారి మధ్యనే ఉంటివి కదా. 1,00,000 మంది విద్యాధరులు, 1,00,000 మంది అప్సరసులు, 3 లక్షల కిన్నరులు, 3 లక్షల గంధర్వులు కలరు. ఓం శాంతి శాంతి శాంతి.